ఐపీఎల్ 2025లో రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇప్పుడు భారత టెస్ట్ జట్టు కెప్టెన్సీ పోస్టు ఖాళీ అయింది. మరి ఆ పోస్టు ఎవరికి దక్కుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ, న్యూజిలాండ్తో స్వదేశంలో 3 టెస్టుల్లో ఓడిపోవడంతో రోహిత్ కెప్టెన్సీకి ప్రమాదం వచ్చింది. ఐపీఎల్ తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్తో 5 టెస్టులు సిరీస్ ఆడాల్సి ఉంది. సో ఈ సిరీస్ కంటే ముందు జట్టును ఎంపిక చేసే క్రమంలో రోహిత్ కెప్టెన్సీపై సెలెక్టర్లు అతనితో మాట్లాడినట్టు తెలుస్తుంది. కెప్టెన్సీ వదిలేయాలని సెలెక్టర్లు కోరడంతో కెప్టెన్సీతో పాటు ఇక టీంలో ఉండడం కూడా కష్టమే అని భావించిన రోహిత్ ఏకంగా టెస్ట్ ఫార్మాట్కి రిటైర్మెంట్ ప్రకటించేశాడు. మరి రోహిత్ తర్వాత రాబోయే ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో భారత జట్టును నడిపించే అవకాశం జస్ప్రీత్ బుమ్రా లేదా శుభాంగిల్కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. వీరిద్దరిలో ఒకరు జట్టుకు నాయకత్వం వహించవచ్చు. ఎక్కువగా అయితే బుమ్రాకే అవకాశం ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అతని కెప్టెన్సీలో టీమిండియా ఒక మ్యాచ్ కూడా గెలిచిన విషయం తెలిసిందే. గాయాల పాలు కాకుండా ఉంటే టెస్ట్ ఫార్మాట్లో బుమ్రా టీమిండియా కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తుంది. మరి టెస్ట్ క్రికెట్లో కెప్టెన్గా అదిరిపోయే రికార్డున్న విరాట్ కోహ్లీని కూడా సెలెక్టర్లు మరోసారి సంప్రదించే అవకాశం లేకపోలేదు. చూడాలి మరి కొత్త కెప్టెన్గా బీసీసీఐ ఎవరిని నియమిస్తుందో. మరి కొత్త కెప్టెన్ ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.